హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో రూల్ నెంబర్ 2 చూద్దాం. ఒకవేళ మీరు రూల్ నెంబర్ 1 చూడకపోతే చూడండి. ఆ రూల్ నెంబర్ 1 ఏంటిది? యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, లైక్, అన్లైక్, ఇన్ అడిషన్ టు, రాదర్ దాన్, అండ్, నాట్ ఇవి వచ్చినప్పుడు అది వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ తోటి అగ్రి అయి ఉంటుంది కదా. ఈ రూల్ నెంబర్ 2 ఏంటిదంటే ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు వర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ తోటి అగ్రిమెంట్ అయి ఉంటుంది. ఇఫ్ 2 సబ్జెక్ట్స్ ఆర్ కంబైన్డ్ విత్ ద అబోవ్ వర్డ్స్ వి షల్ కన్సిడర్ ద సెకండ్ సబ్జెక్ట్. వర్బ్ అగ్రీస్ విత్ ద సెకండ్ సబ్జెక్ట్. ఓకేనా. ఫస్ట్ రూల్ నెంబర్ 1లో ఆ వర్డ్స్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ తోటి అగ్రి అయి ఉంటుంది. రూల్ నెంబర్ 2 అనేది సెకండ్ సబ్జెక్ట్ ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇలా అడుగుతారు. ఫస్ట్ వన్ ఈజ్ రమేష్ ఆర్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. రమేష్ ఆర్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. ఇక్కడ మనకు ఆర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆర్, ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్. ఇక్కడ హిస్ ఫ్రెండ్స్ ఇచ్చింది, ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది రైట్. ఓకేనా. ఇలా నెక్స్ట్ మనం చేద్దాం 4 ప్రాబ్లమ్స్. యు ఆర్, ఐ యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఎంజాయింగ్ ద మూవీ. ఇక్కడ ఆర్ వచ్చింది, ఆర్ కాబట్టి మనం సెకండ్ సబ్జెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఐ వచ్చింది, ఐ దానికి ఏం రావాలి? ఐ యామ్ రావాలి. అలా నెక్స్ట్ నాట్ ఓన్లీ ద టీచర్స్. ఇక్కడ నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఈజ్ వస్తుందా, ఆర్ కమింగ్ నౌ. మనకు సెకండ్ సబ్జెక్ట్ చూడాలి కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు. సో ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అనేది ఏంటిది? సింగులర్. సో సింగులర్కి ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఈజ్ వస్తుంది. నెక్స్ట్ నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్. ఏమొస్తుంది? సెకండ్ నైదర్ నార్ ఉంది. మనకు సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది? టీచర్. టీచర్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్. సింగులర్కి ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. ప్లూరల్కి హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్. ఐదర్ మహేష్ ఆర్ హీస్ పేరెంట్స్ గోస్ టు వైజాగ్ ఎవ్రీ మంత్. ఇక్కడ మనకు ఐదర్ ఆర్ ఇచ్చిండు. సెకండ్ సబ్జెక్ట్ ఐదర్ ఆర్ ఇచ్చినప్పుడు ఏం చూడాలి? సెకండ్ సబ్జెక్ట్. హిజ్ పేరెంట్స్ అనేది ప్లూరల్. ప్లూరల్కి ఏమొస్తుంది మనకు? గో వస్తుంది. సింగులర్కి గోస్ వస్తుంది. ఓకేనా. అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రూల్ నెంబర్ 3 చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఒకవేళ మనకు ఇక్కడ రమేష్ ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఇచ్చిండు అనుకో, రమేష్ యాజ్ వెల్ యాజ్ హీస్ ఫ్రెండ్స్ అన్నాడు అనుకో, యాజ్ వెల్ యాజ్ రూల్ నెంబర్ 1గా యాజ్ వెల్ యాజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి. అప్పుడు రమేష్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ వస్తుంది. ఓకేనా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే రూల్ నెంబర్ 1 చూడండి, ఇవి కన్ఫ్యూజ్ అవుతాయి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.